ఈ విషయంలో కూడా అంటే ఇథనాల్ పెట్రోల్ విషయంలో కూడా మోడీ మళ్ళీ మెట్టు దిగేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఇందులో యువత ప్రాధాన్యం పెద్దగా లేకపోయినా కానీ దేశం మొత్తం ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో, పెట్రోల్ వెహికల్ వాడేటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త స్పెక్యులేట్ అవుతోంది. సో ఏదో జరుగుతోంది, ఇంజన్ మైలేజ్ రావట్లేదు, ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మైలేజ్ రావట్లేదు అనేటువంటి వీడియోలు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి. సో ఈ అంశాన్ని కేజ్రీవాల్ గట్టిగా లేవనెత్తడంతో సో ఆయన దీన్ని ఒక ప్రధానమైనటువంటి సమస్యగా బీజేపీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఏకంగా మోడీకే ఇప్పటికే 2 లక్షల మంది లెటర్లు రాశారు, ఇవన్నీ మోడీకి సమర్పిస్తామని చెప్పేసి ఆయన ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అతను ఏమంటున్నా అంటే వన్ బై వన్ ఒక అటాకింగ్ జరుగుతోంది. సో బీజేపీ తట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉందా, లేదంటే మెట్టు దిగే పరిస్థితుల్లో ఉందా రోజు రోజుకు? ఇంతకు మించిపోకపోవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు E20 పెట్రోల్ ఆల్రెడీ తయారవుతుంది, దాన్ని కలిపేస్తున్నాం. దానిలో E20 నుంచి E30కో E85 దాకా పోయే అవకాశం అయితే లేదనుకుంటున్నాను నేను. ఇంజన్లు కొత్తగా తయారు 2023 తర్వాత తయారైన ఇంజన్లకి ఏం దొరకలేదనుకుంటున్నాను కనుక 2022 కన్నా 23 కన్నా ముందు కోట్ల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. అసలు యాక్చువల్ గా ఇప్పటికి కూడా మన సెంటిమెంట్ ఏంటంటే 15 ఏళ్ళు వాడిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు రిజిస్ట్రేషన్ ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉంది. ఇప్పుడు పబ్లిక్ వాహనాలు ఏదైతే లారీలు ఉన్నాయో, 4 వీలర్స్ పెద్దవి ఉన్నాయో, ట్రక్కులు ఉన్నాయో వాటికి మాత్రం మళ్ళొకసారి రిజిస్ట్రేషన్ చేయమని రూల్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. కనుక ప్రైవేట్ వాహనాలు ముఖ్యంగా 4 వీలర్స్, ట్రాక్టర్ ఇవి అయితే రిజిస్ట్రేషన్ అవుతాయి ప్రైవేట్ వాహనాలు. కనుక ఆ రూల్ ఏమైనా తీసుకొచ్చి మనకు మళ్ళీ ఏది 15 ఏళ్ళు దాటగానే దాని రిజిస్ట్రేషన్ కాదని మనం తీసుకొస్తే కొంతవరకు సర్దుమనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని మార్పులు ఆయా రంగాలలో ఉన్న ప్రముఖులను కానీ, ఆ రంగాల్లో ఉన్న ప్రజల్ని కానీ మనం ఇన్వాల్వ్ చేయకపోతే కొన్ని సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు కొత్త విధానంలో మనకు ట్రాఫిక్ లో చాలా వరకు కొత్త సిస్టమ్ వచ్చింది. కొత్త కార్లు అన్నింటిలో కూడా ఆ దాంట్లో తర్వాత బ్రేక్లు వేసుకోవడం, ముందట ప్రమాదాన్ని ఊహించడం అట్లా చేస్తున్నాయి. కానీ అంతకంటే ముందు ఇంకో టెక్నాలజీ వచ్చే అవకాశం ఉందట. అది కనుక వచ్చింది అనుకోండి, దానికోసం 2027 మార్చి తర్వాత దానికి అనుగుణంగా వెహికల్స్ తయారు చేయండి ఆప్షనల్. 2028 తర్వాత మాత్రం తప్పనిసరి ఆప్షన్ కాదు, మీరు వెహికల్స్ తయారు చేయాల్సిందే. ముందు 4 వరుసల ముందు కూడా ఉన్న వెహికల్ స్పీడ్ ని బట్టి వాటి బ్రేక్ వేస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుందని దాన్ని బట్టి వీళ్ళు ఊహించుకొని టెక్నాలజీ పనిచేసే అవకాశం ఉందని అంటున్నారు. అంటే దీనికి ఏం చేస్తున్నారు, 2 ఏళ్ల ముందు దానికి అవసరమైన టెక్నాలజీని మార్చుకోమని మన కార్ల తయారీ వాళ్ళకి చెప్తున్నారు కదా. అదే సంగతి ఇక్కడ ఎందుకు చేయలేదని సమస్య వస్తుంది. E20 పెట్రోల్ వాడుతున్నప్పుడు ఇట్లాంటి జరుగుతాయి అనుకున్నప్పుడు 2023 కంటే ముందు తయారైన వాహనాలలో మరి నష్టం చేస్తానే మొన్నటి దాకా ఒప్పుకోలే కదా గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి. కనుక అట్లా చూసుకుంటే వీళ్ళు తయారు చేయకుండా, అంటే పబ్లిక్ తయారు చేయకుండా, మెంటల్ గా తయారు చేయకుండా ఏ మార్పు ప్రవేశపెడితే ఇట్లాంటి పరిణామాలు వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఇంతకు ముందు నుంచి అయితే ముందుకు పోవాలనుకుంటా E20 పెట్రోల్ మీద. పెద్దైతే ప్రజా ఉద్యమం అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతటా ఇదే ఇంధనం దొరుకుతుంది కదా. కొన్ని చోట్ల ప్రయోగం చేసిండ్రు, కొన్ని చోట్ల ఈ ఇంధనం వస్తుంది, కొన్ని చోట్ల వేరే ఇంధనం దొరుకుతుంది అంటే వేరే ఉంటుంది. ఆల్మోస్ట్ E20 పెట్రోల్ ఇప్పుడు అంతటా అదే జరుగుతుంది కదా. కనుక మెల్లమెల్ల అలవాటు అయిపోతారు అనుకుంటున్నాను. కానీ దీన్ని ఒక ఉద్యమంగా మార్చుకునే ప్రయత్నం మాత్రం ఇటు కేజ్రీవాల్ చేస్తున్నారు. దాన్ని మరి ఒకవేళ జెన్జీ కనుక తీసుకునే అవకాశం అయితే లేదు. జెన్జీ ఉద్దేశం వేరుగా ఉన్నది. జెన్జీ ఉద్దేశం వేరుగా ఉంది. బట్ ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారితే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. బట్ సార్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇవాళ అఫ్కోర్స్ పార్లమెంట్ సమావేశాలు 12వ రోజు చేరుకున్నా కానీ అట్టుడికిపోతున్న ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నడుస్తోంది. ఇప్పటికీ ఇవాళ మల్లికార్జున ఖర్గే చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది. రామ మందిరానికి సంబంధించినటువంటి విరాళాల చోరీ ఏదైతే ఉందో, సో ఆ చోరీ విషయంలో ఈరోజు కూడా పార్లమెంట్ దద్దరిల్లుతోంది. సో ఇక్కడ ఈడీ రాదా, ఇక్కడ సిబిఐలు రావా, సో మీ పాలనలో దొంగతనాలు జరిగితే మీ సంస్థలు పనిచేయవన్నటువంటి ప్రశ్న ఆయన వేస్తున్నారు. ఇంకోవైపు అఫ్కోర్స్ రాహుల్ గాంధీ కూడా ఆయన మాట్లాడుతున్నారు విద్యార్థులు అని చెప్పేసి. సరే, వాళ్ళ హయాంలో జరిగినటువంటి పేపర్ లీకేజీలు వాళ్ళకు ఉండొచ్చు కాక. బట్ ద పాయింట్ ఏంటంటే, ఈ జెన్జీ నిరసనలు కానీ, ఈ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఈ చర్చలు కానీ, ఇథనాల్ కానీ, రామమందిర విరాళాలు కానీ ఒకటెనకొకటి భారతీయ జనతా పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? అసలు ఎక్కడ కనీసం సోర్స్ కూడా లేకుండా అయిపోతుందా? అష్టదిగ్బంధన లాంటి పరిస్థితి కనిపిస్తోందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కొక్కటి చూడండి మీరు. ఇప్పుడు డిలిమిటేషన్ బిల్లు కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, అట్లానే మనకు ఈ కొన్ని మన జమిలీ ఎన్నికల బిల్లు కానీ ఇవి ప్రవేశపెట్టుకుని వెనక్కి తగ్గింది కదా. ఫస్ట్ ఇది జరిగింది. నిన్ననే ఇంకో పరిణామం కూడా జరిగింది. బీహార్ లో నితిన్ నబీ ఖాళీ చేసిన స్థానంలో బంకింపూర్ లో మనకు ప్రశాంత్ కిషోర్ గెలిచారు. మొట్టమొదటి విజయం జంతురాజ్ పార్టీకి
మొదటిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్. ఇది కూడా ఒక రకంగా బీజేపీకి నష్టమే. యాక్చువల్ గా ఆయన ఎన్నికై